29న వస్తున్నారు. కాకపోతే మీ సినిమా ఏంటంటే మీరు 2 వీక్స్ దాకైనా గట్టిగా ఆడుతుంది ఒక నమ్మకం ఉన్నారు. 5థ్ పుష్ప వస్తుంది కదా! మరి థియేటర్‌లో మళ్ళీ బాగున్నా కూడా ఏంటంటే ఒక పెద్ద స్టార్ మళ్ళీ అటుకు పోతుంది. మీకు తమిళ్‌లో కూడా ఈ సినిమా పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. నిన్న ఈవెంట్ కూడా చేశారు కదా! మరి అక్కడ మీకు ఇబ్బంది కాదా? ఎందుకు డేర్ చేశారు? ఎందుకంటే 2 విషయాలున్నాయి సార్. ఒకటి, నేను ఈ 25 ఇయర్స్‌లో నేర్చుకున్న విషయం. నా కంట్రోల్‌లో ఉన్న విషయాల గురించి నేను మాట్లాడతాను. నేను ఆలోచిస్తాను. నేను టెన్షన్ అయిపోతాను. నా కంట్రోల్‌లో లేని విషయాలు గురించి మనం మాట్లాడకూడదు. అట్ ద సేమ్ టైమ్ ప్రతి సినిమా పెద్ద సినిమానే. మీరెంత ఖర్చు పెట్టారనేది దానికి ఒక పెద్ద సినిమా, చిన్న సినిమా లెక్క మనం చెప్పకూడదు. కానీ మీరు చెప్పింది కరెక్టే. ఈ సినిమా 7 డేస్ తర్వాత ఇంకా సెకండ్ వీక్‌లో థియేటర్‌లో ఆడాలంటే చాలా విషయాలు జరగాలి. అందులో ఫస్ట్ నా సినిమా బావుండాలి. ఆడియన్స్‌కి నా సినిమా నచ్చాలి. తర్వాత వేరే సినిమా గురించి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు భయపడాలి. నాది ప్రాబ్లమ్ కాదు. నా సినిమా బావుంటే నా సినిమా థియేటర్‌లో ఉంటుంది. అదే సినిమా పద్ధతి. ఒక మంచి సినిమాని ఎవరు సినిమా థియేటర్ నుంచి తీయలేరు. అట్‌లీస్ట్ ఈ టైం పీరియడ్‌లో తీయలేరు. ఎందుకంటే అందరూ అన్నీ చూస్తున్నారు. 2006, 2007లో చేయొచ్చు. అప్పుడు ఇంత ఇన్‌స్టాగ్రామ్ అవేర్‌నెస్, సోషల్ మీడియా లేదు. కానీ ఇప్పుడు ఎవ్రీబడీ ఈజ్ సీయింగ్. సో మంచి సినిమాని థియేటర్ నుంచి ఎవరు తీయరు, తీయలేరు కూడా. ఇందాక మీరు మాట్లాడుతూ అంటే ఒక ఇద్దరు ఎదవలకే ముందు మైక్ ఇచ్చేస్తారు అని అన్నారు కదా! అంటే ఎక్కడ? అంటే జర్నలిస్టా? లేకపోతే ఎవరు? ఎక్కడండి? ఎక్కడ అంటున్నారు? అది కాదు, ట్రోలర్స్ అండి. ట్రోలర్స్. ట్రోలర్స్‌ని కూడా ఇప్పుడు ఏం లేదు. నేను ట్రోలర్ ఎదవా అంటే, ఏంటి సార్ మీరు ట్రోలర్స్‌ని ఎదవలు అంటున్నారని, అయితే నువ్వు ట్రోలరా అని నేను అడుగుతాను. మీరు ఏ పనికిరాని ట్రోలర్‌గా ఉంటే మీరు సీరియస్‌గా తీసుకోండి. లేకపోతే మీరు లైట్‌గానే తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఎదవల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎదవలు ఎవరు లేరు కదా! ఐ కార్డ్ చూపించండి ఒకసారి. లేరండి, ఎదవలు లేరండి. సో నేను మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ లేరు. సో వాళ్ళ కోసం ఎవరు సపోర్ట్ చేసి బెదిరించొద్దు ప్లీజ్.